ఇంట్లో ఏమి డిఫరెన్స్ వచ్చాయి కదా ఇట్లా కృష్ణ గారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ మీ విషయంలో ఏమైనా కొంచెం డిఫరెన్స్గా ఉంటాం కానీ కొంచెం ఇట్ వాజ్ నేను అనేది కదా ఇట్ వాజ్ బేసికలీ వెరీ ఒక మానవతా దృక్పథంతో ఓకే అందరం ఏకమయ్యాం కాబట్టి అప్పటికి ఇప్పటికి గ్యాప్ ఏం లేదు మా ఇంద్ర ఆంటీ కానీ అందరూ కూడా చాలా మా ఇంటికి వస్తుంటారు, మేము ఇంటికి వెళ్తుంటాం. ఒక లవ్లీ అండర్స్టాండింగ్తో ఒక ఫ్యామిలీగానే మేము కలిసిపోయాం. సో అది దట్స్ గుడ్. సో నెక్స్ట్ అసలు మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గానే వచ్చారు కదా, అసలు అంటే ఈ లైఫ్లోకి రావాలని ఆర్టిస్ట్గా రావాలనేది మీ కోరిక లేకపోతే మీ మదర్ కోరిక? లేదండి, నాకు తెలిసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మావాడు సినిమాలో ఉండాలి అనేది. ఒక టైంలో సినిమాలో ఉండడం అంటే ఒక భయం. అంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ ఇట్లా ఉండేది కాదు. రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు ముగ్గురే, శోభన్ బాబు గారు నలుగురు, కృష్ణరాజు గారు తర్వాత వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు లేవు, చాలా లిమిటెడ్ ఇది. కాబట్టి మదర్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలి అనే ఆమె పెద్ద కోరిక, ఆమెకు పెద్ద డ్రీమ్ ఉండేది. ఆ ఒక్క డ్రీమ్ నేను నెరవేర్చలేకపోయాను. మా అమ్మ ఎదురుగా ఒక ఇల్లు ఉండేది, దాన్ని హాస్పిటల్ చేసి ఆమె కూడా అది చూస్తూ నేను అక్కడ సేవ చేయాలని కోరుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అక్కడే నాటకాలు వేస్తుండేవాడిని. అక్కడే ఆఫీస్ అయింది, అక్కడే నేను యాక్టర్గా చాలా నా సినిమాలను ఒప్పుకున్నాను. నా లైన్ మారిపోయింది. ఆమె చాలా ఒక టెన్షన్ పడింది. కానీ నాకు మా మదర్కు ఉన్న బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆమె కావాల్సిన కోరిక నాకు చెప్తుంది, బట్ నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. నేను కొంత చెప్పింది, వద్దు నీకు సినిమాలు, నువ్వు రిస్క్ పాడవుతున్నావు వద్దని. నేను పెద్ద చదువుకున్నాను, ఐఎమ్ నాట్ వెరీ పెద్ద, నేనేం చదువుకోలేదు. హై స్కూల్ చదివేటప్పటికే అయిపోయింది నాకు. 17th ఇయర్ హీరోగా అయిపోయాను. 15th ఇయర్ నుంచి హీరో ప్రయత్నాలు ఈ రకంగా జరిగింది. బట్ ఆమె త్రోట్ నన్ను చెప్తూనే వచ్చింది. ఆమె చెప్పాలి, తల్లిగా ఆమె చెప్పాలి, కొడుకు నేను చేయాల్సింది చేయాలి. కాబట్టి నేను కూడా ఆమె కొడుకుని కాబట్టి ఆ పంతము, ఆ పట్టుదల, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. 17th ఇయర్లో హీరోయిన్ అయ్యాను. షీఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇప్పటికీ అదే అంటుంది, నరేష్ మంచి నటుడు అంటే అది నాకు అంతకంటే పెద్ద నేషనల్ అవార్డు ఇంకోటి లేదు. నా ముందు ఎప్పుడు పొగడదామే ఏ తల్లిలాగా అలాగా. బట్ షీ హాస్ ఎ గుడ్ ఒపీనియన్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. మా మదర్ ఎంకరేజ్ చేయలే మీకు లోపల రావాలనేది, నటుడు కావాలనేది? ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ నేను వచ్చిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఆమె ఒక టైంలో ఒక సినిమా చేయాల్సింది మిస్ అయింది. ఆమె అప్పుడు నేను కొంత డిప్రెస్ అవుతాను భయపడి లవ్ స్టోరీ అనే సినిమా తీసుకుందామే డైరెక్ట్ చేయడానికి. కొనుక్కుంది. రాజ్కుమార్ కృష్ణ గారు మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడి నరేష్ చేస్తున్నాడు అబ్బాయి, నేను ఐ వాంట్ దిస్ రైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి తీసుకున్నాడు. కానీ అప్పట్లో 4 సంబాలట వచ్చింది. అది మా మదర్ ఎప్పుడు ఒకటే చెప్తుంది, మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం కంటే ఒక బయట వ్యక్తి చేర ఇవ్వడం నాకు గర్వం రా, నువ్వు ఆ సినిమా ముందు చేయని ఆపింది. అది వ్యక్తిగా ఒక డైరెక్టర్గా ఆమెని గర్వించాల్సినటువంటి ఇష్యూ. సో మీరు అంటే చిన్నప్పటి నుంచి కృష్ణ గారి కుటుంబంలో పెరిగారు కదా, ఆయన ఏమో సూపర్ స్టార్ అయ్యి డాషింగ్ క్యారెక్టర్లు అయింది. మీరేంటి కామెడీ జానర్ ఎందుకు ఎంచుకున్నారు మరి? బేసిక్గా ఒకటండి, నారు పోసిన వాడే నీరు పోస్తారంటారు. జనరల్గా నేను స్టార్ట్ అయింది జంజాల్ గారు యొక్క దీంతో స్టార్ట్ అయింది. తర్వాత మనిషిలో కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక ఇమేజ్, ఒక ఎయిమ్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ పట్ల ఆసక్తి చూపించేవాడిని. తమిళ్లో కమల్ హాసన్ గారి సినిమాలు చూసేవాడిని, హిందీలో నజీరుద్దీన్ షా ఫిల్మ్స్ చూసేవాడిని. ఇట్లా రకరకాలటువంటి ఆ ఇంట్రెస్ట్తో నా ఫిలిం కెరియర్ షేప్ అప్ అయింది కూడా. డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ డైరెక్టర్స్ పడింది. కృష్ణ గారు, మన జంజాల్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, మదర్ కానీ, బాపు గారు కానీ, వంశీ కానీ, ఇటువంటి రేల నరసింహరావు గారు, కామెడీ. బట్ నీ కామెడీ ఎప్పుడు నాకు అది ఇష్టం లేదండి. నేను ఒకటి ఎప్పుడు చెప్తున్నా, ఐ డోంట్ లైక్ టు బి బ్రాండెడ్. నా సినిమాలు కామెడీ సక్సెస్ అయినా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను చార్లీ చాప్లిన్ ప్రియ శిష్యుడిని అని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎప్పుడు బ్రాండ్ అవ్వదలుచుకోవాలా. కాకపోతే నాకు ఆ సినిమాలు ఎక్కువ సక్సెస్ అయిన కానీ నేను బ్రాండ్ అయ్యాను.
ఆ ఇమేజ్ పోగొట్టుకోవడం ఇంకా 20 ఏళ్ళు నేను పోరాడుతున్నాను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ. కాబట్టి నాకు ఎక్కువ నేను ఒకటే చెప్తా, స్టార్ విల్ హ్యావ్ ఓన్లీ 1 లైఫ్, అన్ యాక్టర్ విల్ హ్యావ్ 9 లైఫ్స్ లైక్ ద క్యాట్. ఐ బిలీవ్ ఐ యామ్ అన్ యాక్టర్. మా మదర్ కూడా ఒకసారి చెప్పి, ఎందుకురా నువ్వు ఎక్కువ మాస్ ఫిల్మ్స్ వదిలేస్తున్నావు అవి చేస్తున్నావు అని. బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్, ఒక 10 సినిమాలు, నేను ఒక 200 సినిమాలు చేస్తే ఒక 10 సినిమాలు నా మనవలు 3వ తరంగా చూడగలిగితే దట్ ఈస్ మై అల్టిమేట్ సక్సెస్. కాబట్టి నేను డిఫరెంట్ ఫిల్మ్స్ నా దెబ్బలు తిన్నా. జంబలగడ్డ పంప దగ్గర నుంచి, చిత్రం బళారితం దగ్గర నుంచి కొన్ని ఫెయిల్యూర్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. నేను డిఫరెంట్ ఫిల్మ్సే చేస్తూ వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ యాక్టర్ యాజ్ ఆఫ్ నౌ.